దెయ్యాలు, భూతాలు కంటే మనిషి నమ్మకం ఎంత ప్రమాదకరమో ఎప్పుడైనా చూసారా? నవీన్ చంద్ర 'హనీ' మూవీ చూస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడతారు. మరి ఆ మూవీ ఒక రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. మనం రోజు దెయ్యాల సినిమాలు చూస్తుంటాం. జంప్ స్క్వేర్స్ ఉంటాయి, అరుపులు ఉంటాయి. కానీ 'హనీ' మూవీలో దెయ్యం కంటే ఎక్కువ భయపెట్టేది మనిషి మైండ్ సెట్. నవీన్ చంద్ర లీడ్ రోల్ లో పలాస డైరెక్టర్ కరుణా కుమార్ తీసిన ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయింది. పోస్టర్ చూసి ఇది ఏదో రెగ్యులర్ హారర్ మూవీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. అసలు ఈ సినిమా భయపెట్టిందా లేక విసిగించిందా అనేది పాయింట్ టు పాయింట్ అనాలిసిస్ చూద్దాం. కథ విషయానికి వస్తే ఆనంద్ మన నవీన్ చంద్ర ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్. జాబ్ పోతుంది, అప్పులు పెరిగిపోతాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని ఆస్తో శుద్ర పూజలు అండ్ మూఢనమ్మకాల వైపు వెళ్తాడు. తన భార్య లలితని, కూతురు మీరాని ఊరు బయట ఉన్న ఒక పాడుపడ్డ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఆనంద్ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. తన కూతురు మీరా హనీ అనే ఒక అన్సీన్ ఫోర్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఈ హనీ ఎవరు, ఆనంద్ నమ్మకం తన కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది అనేది మిగతా కథ. పెర్ఫార్మెన్స్ విషయాన్ని మాట్లాడితే ఫస్ట్ నవీన్ చంద్ర గురించి మాట్లాడుకోవాలి. భయ్యా మంత్ ఆఫ్ మధులో సాఫ్ట్ గా కనిపించిన మనిషి ఇందులో సైకోలా మారిపోయారు. ఎస్పెషల్లీ కళ్ళల్లో ఆ మ్యాడ్నెస్ చూపించిన విధానం పీక్స్ అని చెప్పాలి. సుందరపోజులు చేసిన సీన్స్ లో ఆయన యాక్టింగ్ చూస్తే మనకి వెండిలో వణుకు పడుతుంది. ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పాలి. దివ్య యాజ్ ఎ హెల్ప్లెస్ వైఫ్ చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో ఆమె యాక్టింగ్ ఎమోషనల్ గా బాగానే కనెక్ట్ అవుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ మీరా కూడా చాలా నేచురల్ గానే చేసింది. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ కరుణా కుమార్ గారి రైటింగ్ ఎప్పుడు రాగుంటుంది. ఈసారి మూఢనమ్మకాలు అనే పాయింట్ ని తీసుకొని దాని వల్ల ఒక ఫ్యామిలీ ఎలా డిస్ట్రాయ్ అవుతుంది అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంతో సరిపోతుంది. సెకండ్ హాఫ్ లో అసలు డ్రామా స్టార్ట్ అవుద్ది. కానీ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలో అలవాటు పడిన వాళ్ళకి ఇది కొంచెం టెస్ట్ లాగా అనిపిస్తుంది. మరి టెక్నికల్ ఆస్పెక్ట్స్ మ్యూజిక్ బై అజయ్ అర్సదా. బీజిఎం ఇస్ క్రీపీ అని చెప్పాలా. పెద్ద అరుపులు లేకుండా సైలెంట్ గా భయపెట్టి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా డార్క్ గా మూడీగా ఉంటాయి. ఆ పెద్ద పెద్ద ఇల్లులు, లైటింగ్ సెటప్ మనల్ని ఆ వరల్డ్ కి బాగానే తీసుకెళ్తాయి. ఎడిటింగ్ సినిమా లెంత్ 2 hours. ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలా. లాగ్ లేకుండా కట్ చేసారు, బాగానే ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే చించి పేకాడేశారని చెప్పాలి. రెండోది యూనిక్ థీమ్. రెగ్యులర్ హారర్ మూవీస్ లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారని నాకు అనిపించింది. మూడోది అట్మాస్ఫియర్, సౌండ్ డిజైన్ అండ్ విజువల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే స్లో పేస్, స్లో బర్న్ థ్రిల్లర్. ఇది ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు డిస్టర్బింగ్ కంటెంట్, కొన్ని సీన్స్ చాలా డార్క్ గా ఉంటాయి. ఫ్యామిలీతో చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రెడిక్టబుల్ క్లైమాక్స్, ఎండింగ్ ని ముందే గెస్ట్ చేసేవచ్చు. ఇది స్ట్రిక్ట్లీ 18+ మూవీ కూడా ఏ రేటింగ్ ఇచ్చారు. కిడ్స్ ని అసలు తీసుకెళ్ళకండి. మైండ్ బెండింగ్ థ్రిల్లర్, సైకలాజికల్ డ్రామా సిస్టమ్ ఉండే వాళ్ళకి ఇది ఫీస్ట్ అని చెప్పాలి. కామెడీ ఐటమ్ సాంగ్స్ కావాలంటే స్కిప్ చేసేవచ్చు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హనీ ఈజ్ ఎ టెరిఫైయింగ్ టేల్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్. భయపెట్టడమే కాదు ఆలోచింపజేస్తుంది కూడా మూవీ. స్లో నరేషన్ ని భరించగలిగితే నవీన్ చంద్ర కోసం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. నమ్మకం విషయమైతే అదే హనీ అనమాట. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.